ఎందుకు మీరు తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసింది? మోడీ గారు 10 సంవత్సరాల నుంచి ఉన్నారు. మోడీ గారి గురించి నేను ఎక్కువ చెప్పిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు. 12 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకన్నా ఉన్న ఏకైక నాయకుడు భారతదేశంలో మోడీ గారు అనేది స్పష్టంగా మన ముందర ఉంది. మూడోసారి మనకు ప్రధానమంత్రిగా చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మోడీ గారు. ఆర్థికంగా పరిస్థితులు 10వ స్థానంలో ఉన్నాం 2014లో, ఇప్పుడు 5వ స్థానంలో వచ్చాం. ప్రపంచంలో ఆర్థిక బలోపేతంలో భారతదేశం 5వ స్థానంకి వచ్చాం. వచ్చే 5 ఏళ్లలో మోడీ గారు మళ్ళా ప్రధానమంత్రి అయ్యి పెద్ద ఎత్తున మన భారతదేశాన్ని ముందరకు తీసుకొని పోయి 3వ స్థానానికి ఆర్థిక బలంగా తీసుకొని వచ్చేదానికి మనకు ఆస్కారం ఉంది. అందుకని బీజేపీతో మనం పొత్తు పెట్టుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం జనసేన కలిసి ఆర్థిక పరిస్థితి పూర్తిగా రాష్ట్రం దివాలా తీసేసింది. 8 లక్షల కోట్ల పైన ఈ 5 సంవత్సరాల్లో ఆయన అప్పు తీసుకొని వచ్చాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. నేను ముఖ్యమంత్రిగా రాజీనామా పెట్టినప్పటికీ 90,000-92,000 కోట్లు మన అప్పులో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అప్పు. అదే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 1,80,000 కోట్లు అప్పు చేస్తే ఈయన 5 సంవత్సరాల్లో 8 లక్షల పైచీలకు అప్పు తీసుకొని వచ్చారు. పూర్తిగా ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితి అయిపోయింది. జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అందుకనే కేంద్రం నుంచి సహాయం కావాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసి పోటీ చేయడం జరుగుతాం.